నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ఘనంగా ఉగాది వేడుకలు. అశేష సంఖ్యలో పంచాంగ శ్రవణానికి హాజరైన భక్తులు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. వైభవంగా ఉగాది ఆస్థానం. వివిధ రకాల పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా శ్రీవారి ఆలయం. దక్షిణ కాశీ శ్రీకాళహస్తీశ్వరాలయంలో నయనానందకరంగా ఉగాది ప్రత్యేక అలంకరణలు. ఆనవాయితీలో భాగంగా భక్త కన్నప్పకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ అధికారులు. తిరుపతి కలెక్టరేట్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది మహోత్సవ వేడుకలు. మన సంస్కృతి వేద విజ్ఞానం చాలా గొప్పవి, మనం వాటిని వారసత్వంగా కాపాడుకోవాలి. జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్. తెలుగు నూతన సంవత్సరం ఉగాది అందరికీ శుభాన్ని కలిగించాలి. ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన టీటీడీ పూర్వపు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు మంగళవారం ఉదయం మోహిని అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ 4 మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ పార్థసారథి, కంకణ భట్టార్ సీతారామాచార్యులు, సూపరింటెండెంట్ సోమశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, చలపతి పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయమంతా విద్యుత్ దీపాలతో వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ధ్వజస్తంభం వద్ద శ్రీకాళహస్తీశ్వరుడు, అమ్మవారు జ్ఞానప్రసూనంబ ఉత్సవ ముట్టలను కొలువుదీర్చి కలశ స్థాపన, పుణ్యాహవచనం, వరుణ పూజ, కలశానికి పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి పాలు, పెరుగు, తేనె, గంధము, విభూతి, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆలయమంతా విద్యుత్ దీపాలతో వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, చైర్మన్ శ్రీనివాసులు, ఏసీ మల్లికార్జున ప్రసాద్, డిప్యూటీ ఈవో ఏకాంబరం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పాలక మండలి సభ్యులు, అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరము కూడా ఏ రోజైతే మనకి యుగం ఆరంభమైనదో ఆ యొక్క రోజుని ఉగాదిగా చేసుకుంటూ వస్తూ ఉంటాము. అలాగే ఈరోజు మన కాలమాన ప్రకారంగా క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ, అద్భుతమైనటువంటి ఈ పండుగ మన తెలుగు వారందరికీ కూడా ఈ యొక్క పండగ రోజున దక్షిణ కైలాసంగా పేరెన్నికగంచినటువంటి ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రము. ఈ కాళహస్తి క్షేత్రం నందు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారికి చతుష్కాల అభిషేకము, షట్కాల అర్చన జరుగుతాయి. అదేవిధంగా ఉత్సవమూర్తులకి ఉదయం పూట అద్భుతంగా ఏకాదశ ద్రవ్యాలతోటి శాంతి అభిషేకం జరుగుతుంది. సాయంత్రం సమయంలో ఆస్థానం అంటే పంచాంగ శ్రవణం, మనకి తిథివార నక్షత్ర యోగకరణాలు, అలాగే సంవత్సరాధిపతి ఇత్యాది రాశి ఫలితాలు, గ్రహణాలు, అలాగే వచ్చేటువంటి వర్ష ప్రభావము, అలాగే వచ్చేటువంటి ప్రతి ఒక్క పుష్కరాలు ఇత్యాది విషయాలన్నీ కూడా తెలియజేసే విషయాన్ని పంచాంగ శ్రవణము అంటాము. ఆ పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉంటుంది. శ్రీకాళహస్తి పట్టణం తేరువీధిలో వెలిసిన భక్త కన్నప్ప ఆలయం వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయం తరపున ప్రతి సంవత్సరంలాగే పట్టు వస్త్రాలు అందజేశారు. పూల దుకాణాలు మరియు బోయ కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఉగాది పండుగ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా బుధవారం రోజు భక్త కన్నప్ప విగ్రహానికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి ఉగాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు విచ్చేసి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్త కన్నప్పకు పట్టు వస్త్రాలు ఇచ్చే ఆనవాయితీ ప్రకారం
ఈ సంవత్సరం కూడా చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, బోర్డు మెంబర్లు నందా మెడికల్స్ నరసింహులు, ఎల్ఐసి చంద్ర ప్రత్యేక అతిథులుగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం మరియు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూల సంఘం, బోయ కులస్తుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తేరు వీధిలో నెలకొని ఉన్న భక్త గన్నప్పకు ప్రతి సంవత్సరం ఇచ్చే ఉగాది సారె భక్త గన్నప్పకి ఈసారి సారిని కూడా తీసుకెళ్లి సమర్పించడం జరిగింది. 4 గంటలకు పంచాంగ శ్రవణం ఉంది. ఆ విధంగా 6 గంటలకు మళ్ళీ కవి సమ్మేళనం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్నాయి. వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలన్న ఆలోచనే. ముఖ్యంగా ఈ క్రోధనామ సంవత్సరం అంటే క్రోధం అంటే కోపం అనుకుంటున్నారు, కాదు. క్రోధం అంటే శివతత్వం. శివుడు అంటేనే శుభకరం, మంగళకరం. అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే సంవత్సరమే ఈ క్రోధనామ సంవత్సరం. శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు ఉగాది సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ క్రోధినామ నూతన తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేసిన భక్తులకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు సంయుక్తంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా, అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని, తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి యొక్క చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్యం, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర సందర్భంగా ఈరోజు ఉదయమే మొట్టమొదటిగా శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాస్త్ర ఆశ్రమ పీఠాధిపతులు గురువర్యులు రావడం, దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెంటనే ఈవో గారు, చైర్మన్, వారి సిబ్బంది అందరూ కూడా కలిసి శ్రీకాళహస్తి దేవస్థాన భక్తులకు, ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ప్రతి ఏడాది జరుపుకునే రంజాన్ పండుగ ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 9 గంటల తరువాత తిరుపతి ఈద్గా మైదానంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈద్గా కమిటీ సభ్యులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో షేక్ ఖాదర్ బాషా, మాలిక్, చాన్ బాషా, షేక్ అహ్మద్, అబ్దుల్ కపూర్, చోటే షాన్ బాషా, వహీన్ షా తదితరులతో కలిసి షఫీ అహ్మద్ ఖాద్రీ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నందున తిరుపతి కార్పొరేషన్ వారు ఈద్గా మైదానంలో సదుపాయాలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కుటుంబం చొరవ తీసుకుని ఈద్గాలో రంజాన్ ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. రాజకీయ నాయకులు విచ్చేసి శుభాకాంక్షలు మాత్రమే తెలపాలని కోరారు. ఇతరత్రా విషయాలను చర్చించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈసారి రంజాన్ పండుగ ముస్లింలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతతతో ఆ అల్లాన్ని మొక్కుకోవాలి. ఆధ్యాత్మిక నగరంలో అందరూ కలిసిమెలిసి సంక్షేమంతో ఉండాలని తమ సొంత కుటుంబము బాధ్యత తీసుకొని రంజాన్ మాసంకు ఈద్గా మైదానంలో కావలసిన సదుపాయాలు వారు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ఉన్న ముస్లిం సోదరుల అందరి పట్ల వాళ్ళు చూపిస్తున్న పక్షపాతము మేమందరం కూడా వారికి ఆ అల్లా దయా కరుణ కటాక్షాలు వారి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సీట్ను టార్గెట్ చేసుకుని పాదయాత్రలో ఇదే ఉగాది నాడు సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని జగనన్న మహిళలకు మాట ఇచ్చి ఆ మాట తప్పాడని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు తీవ్రంగా విమర్శించారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలన పూర్తయినా కూడా మద్య నిషేధం చేయకపోగా జై బ్రాండ్ మద్యంతో మహిళల మంగళసూత్రాలను తెంచిన ఘనకీర్తికి జగన్ ఎక్కారని రవి ఆరోపణలు చేశారు. ఈ నాసిరకం మద్యం ఎందరో ప్రాణాలను హరించిందన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ వాళ్లకు టోకెన్ ఇస్తే కేసులు మద్యం ఓటర్ల ప్రలోభానికి తరలి వెళ్తాయన్నారు. నగదు కొనుగోలుతో నేడు మద్యం ద్వారా కోట్ల రూపాయలకు వైకాపా వెనకేసుకుంటోందన్నారు. ఈ అక్రమ లిక్కర్పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఎలక్షన్లో సంపూర్ణ మద్య నిషేధం చేస్తే మంచిదన్నారు. తాము వైసీపీ విక్రయించే జై బ్రాండ్ మద్యాన్ని ఒక్కొక్కరితో ఒక్కో బాటల్ను వైన్ షాపులో తీసుకుని వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో ప్రదర్శనగా చూపించి పాల్గొన్నామన్నారు. ఈరోజు లిక్కరే రద్దు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి కొత్త కంపెనీలు తీసుకొని వచ్చి ప్రజల్ని ఈరోజు మద్యానికి బానిసలు చేసి అనేక మంది చావుకు కారణమయ్యారు. కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే, ఇన్ని రోజులు ఎలక్షన్ కమిషన్ పరిధిలో లేదు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది. ఇప్పటికైనా దీని మీద సమగ్ర విచారణ చేపట్టాలి. ఈ లిక్కర్ షాపులన్నీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల చేతిలో ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ మీద ఈరోజు ఆ స్థానిక ఎమ్మెల్యేనో లేకపోతే అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకుల ఆథరైజేషన్తోనే వాళ్ళందరూ కూడా వైన్ షాపుల్లో పనిచేయడం మొదలుపెట్టారు. పనిచేసిన వాళ్ళు ఈరోజు మళ్ళీ ఎలక్షన్లో ఎవరికి ఒత్తాసు పలుకుతారు, ఎవరికి మద్యం అందజేస్తారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీస్ అన్ని ఎవరి చేతిలో ఉన్నాయండి? మేము సూటిగా అడుగుతున్నాం. కుటుంబ పార్టీలను ఓటర్లు ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వీకేసీ లిబరేషన్ పార్టీల అభ్యర్థులను గెలిపించాలని వీకేసీ స్టేట్ అధ్యక్షుడు విద్యాసాగర్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జయకుమార్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ తమ ఇరు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో పార్టీ తరపున ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థులు 25 స్థానాలకు బరిలో ఉంటారని తెలిపారు. ఇలా దాదాపు 50 స్థానాల్లో తమ ఉమ్మడి పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలియజేశారు. ఏళ్లకు ఏళ్లు పాతుకుపోయి ఉన్న ఈ అగ్ర కులపెత్తనందారులను ఇంటికి పరిమితం చేయాలని, తద్వారా బడుగు, బలహీన, దళిత వర్గాల ప్రజలను కాపాడే దిశగా తరలివచ్చి తమ పార్టీల ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకునే కోణంలో కొత్త పార్టీలకు ప్రాణం పోసి పాలనలోకి తేవాలని ఈ సందర్భంగా ఇరు పార్టీల అధినేతలు రాష్ట్రంలోని ఓటర్లను అభ్యర్థించారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, వీసీకే పార్టీ 2 పార్టీలు కలిసి పోటీ చేసి రేపటి ఎన్నికల్లో అణగారిన కులాలు, అగ్ర కులాల్లోని పేదవారు అధికంగా ఉన్నటువంటి ఈ ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేటువంటి నిజమైన పార్టీలుగా రేపు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీలను బలపరచాలని, ఈ పార్టీలను గెలిపించాలని, ఈ పార్టీలను గెలిపించడం ద్వారా ప్రజలు తమను తాము గెలుపుని ప్రపంచానికి చాటాలని, అలాగే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో డబ్బు ఇంకా అనేకమైనటువంటి బెదిరింపులు, ప్రలోభాలను కూడా ప్రజలందరూ ఎదిరించి ఎవరు దీనికి వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించగలిగిన వాళ్ళు అనేది ఆలోచించాలి. పూర్తి అవగాహనతో ఈ 2 పార్టీలు లిబరేషన్ కాంగ్రెస్ అలాగే వీసీకే కలిసి ఈ 24 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అవగాహనకి వచ్చున్నాము. ఆ పూర్తి సర్దుబాటుతో ముందుకు వెళుతున్నాము. ఇప్పటికే మేము ఒక యునైటెడ్ ఫ్రంట్ని ప్రకటించడం జరిగింది. దానిలో ఇంచుమించు 9 పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల అధ్యక్షులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ ఒక అవగాహనతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. మిగిలినటువంటి ఈ విషయంలో వీసీకేతో పూర్తి స్థాయి అవగాహనతో ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ సందర్భంలో ఎవరు నిజంగా పేదల తరపు నిలబడతారు, ఎవరు అండదండగా ఉంటారు, ఎవరు పేదల కోసం పోరాటం చేస్తున్నారు అనేది ప్రజలు విజ్ఞతతో ఆలోచించమని కోరుతున్నాను. తిరుపతి వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం ప్రముఖ పండితులు సురేష్ స్వామి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేసి భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో కోపతాపాలు, ద్వేషాలు అధికంగా ఉంటాయని, ప్రజల జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, ఎత్తుపల్లాలను అధిగమించి నిత్యం దైవనామ స్మరణలతో ముందుకు వెళ్లాలని సూచించారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు గ్రహాలను, నక్షత్రాలను, సూర్యమండలాన్ని, భూమిని సృష్టించారని, అందుకే ఈ రోజునే యుగానికి ప్రారంభంగా భావించి ఉగాదిగా మనం జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి,
డిపి ఆనంద్, టీచర్ తిరుమలయ్య, రాజశేఖర్, రాజు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇది క్రోధి నామ సంవత్సరం. ఈ సంవత్సరం క్రోధి అంటే కోపము ఎక్కువ, అహంకారం, ఇగో ఈ రెండు ఎక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ, శనీశ్వరుడు అధిపతి, చాలా కష్టము సుఖము ఇది రెండు కలయికతో ఏర్పడిన ఈ సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరము. దీన్ని అణచివేతకు మన విఘ్నేశ్వర స్వామిని, ఆదిమూల గణపతి విఘ్నేశ్వర స్వామి తలుచుకొని ఈరోజు ప్రత్యేకంగా పూజలు, అర్చన అన్నీ చేసుకొని అష్టైశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము మనకు ఇవ్వాలని ఆ కోపాన్ని అణచివేత. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆర్మీ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ చంద్రశేఖర్ పాండే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన ఏర్పాట్లను జేఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆర్మీ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ చంద్రశేఖర్ పాండేకు ఘన స్వాగతం లభించింది. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ చంద్రశేఖర్ పాండేకు అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాన్ని సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని జేఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షించగా డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, శ్రీనివాసాచార్యులు, విజిఓ బాలిరెడ్డి, ఏవీఎస్ఓవై సతీష్ కుమార్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, సూపరింటెండెంట్ శేషగిరి, ఆర్జితం ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పోటీపడి ముందుకు సాగాలని, మన సనాతన సంప్రదాయం, విజ్ఞానం గొప్పదని, దానిని వారసత్వంగా మనం కొనసాగించాలని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, అలాగే జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది మహోత్సవ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది మహోత్సవం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట మన పూర్వీకులు రాసిన వేద గ్రంథాలు నక్షత్ర గ్రహ సంచారాన్ని అనుసరించి సూర్యోదయం, సూర్యాస్తమయం, గ్రహణాలు, మాసాలు వంటివి ఎంతో ఖచ్చితత్వంతో చెప్పగలిగేవారని, అది మన వేద విజ్ఞాన శాస్త్ర గొప్పదనమని తెలియజేశారు. ఈ సంవత్సరం తెలుగు సంవత్సరాది క్రోధినామ సంవత్సరమని తెలుపుతూ క్రోధి వ్యవహారనామం అనగానే మనకు గుర్తు వచ్చేది కోపమని, కానీ దానికి ఒక రహస్యం అర్థం ఉందని, అదేమిటంటే విష్ణువు అనే అర్థం తెలుపుతూ విష్ణువుకు కోపం అసురులపై ఉంటుందని, అలాగే మనం మన మనసులోని చెడు ఆలోచనలు, భావనలను దహనం చేయడం ద్వారా ప్రశాంతత, పురోగతి విలసిల్లుతుందని, మనం సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత వెలసిన తిరుపతి జిల్లా నందు ఉన్నాము కనుక ఆ దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఎల్లవేళలా గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేయడం ద్వారా మనలోని అసుర భావాలు దహించివేయబడతాయని తెలిపారు. ఈ సంవత్సరం విష్ణువుకు సంబంధించిన సంవత్సరమని, విష్ణునామస్మరణతో సర్వం శుభాలు చేకూరుతాయని తెలిపారు. సరిగమలలో క్రోధి అనేది గా పదానికి చెందినది అని, మన షట్చక్రాలపై దాని ప్రభావం ఉంటుందని తెలిపారు. ఎవరైతే పంచాంగ శ్రవణం చేసి మనకు వినిపిస్తారో వారు మనకు సాక్షాత్తు వ్యాస భగవానునితో సమానమని శాస్త్రం తెలుపుతోందని తెలిపారు. ఏ సంవత్సరం ఏ రోజున ప్రారంభమవుతుందో ఆ రోజు ఎవరు అధిపతి అనే దాన్ని బట్టి ఆ సంవత్సరమంతా ఆయనే అధిపతిగా ఉంటారని, మనకు మంగళవారం రోజున తెలుగు సంవత్సరం ప్రారంభమైందని, దీనికి అధిపతి కుజుడు, మంగళకారకుడని తెలిపారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ మాట్లాడుతూ ఎంతో చక్కగా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి వారు వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొని తమ అమూల్య సందేశం పంచాంగ శ్రవణం అందించడం సంతోషమని తెలిపి మాట్లాడుతూ మన మూలాలను ఎప్పటికీ మరచిపోరాదని, మన తెలుగు సంవత్సర ఉగాదిని తప్పకుండా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. చాలా కాలం కిందట టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలోనే మన పూర్వీకులు సనాతన ధర్మం, వేదానుసారం కాలగమనాన్ని, సూర్యోదయం, సూర్యాస్తమయాలను ఎంతో ఖచ్చితంగా తెలుసుకోగలిగే గొప్ప జ్ఞానం గలవారని, అందుకే మన సంప్రదాయాలను, వారసత్వాన్ని మనం కొనసాగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ప్రసంగాలకు ముందు పూజా కార్యక్రమం నిర్వహించి శ్రీ వెంకటేశ్వర వేదిక విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య గోలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పండితులు పంచాంగ శ్రవణం చేశారు. తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగకు ఎంతో విశిష్టత ఉందని, తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉంటే అందులో 38వ సంవత్సరం కలియుగంలో 5125వ సంవత్సరమే శ్రీ క్రోధినామ సంవత్సరమని తెలియజేశారు. పంచాంగం ఉగాది రోజున విన్నా చదివినా మంచి జరుగుతుందని, జిల్లా ప్రజలందరూ
భక్తులందరికీ ఈ సంవత్సరం మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం ముఖ్య అతిథిని డీన్, పూజారులను అధికారులు గౌరవప్రదంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అందరూ షడ్రుచుల ఉగాది పచ్చడి, పలహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ పర్యాటక శాఖ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖాధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు, జిల్లా దేవాదాయ శాఖాధికారి రామకృష్ణారెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి బాలకొండయ్య తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు సోమవారం రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సర్వభూపాలురు అంటే అందరూ రాజులు అని అర్థం. రాజా ప్రజారంజనాథ్ అన్నట్లు ప్రజలను రంజింపచేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాదిరాజు ఆ భగవంతుడు. అటువంటి సర్వభూపాల వాహనాన్ని అధిరోహించే స్వామివారు భక్తులను కటాక్షించారు. వాహన సేవలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఓ నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినానికి తిరుమల కొండ ముస్తాబైంది. క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ రకాల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ప్రపంచంలోనే హిందువుల అతిపెద్ద ధార్మిక క్షేత్రమైన తిరుమల కొండపై ఉగాది సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన్ని శ్రీవారి సన్నిధిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు, పరిసరాలను వివిధ రకాల ఫల పుష్పాలతో పాటు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేకువజామున 3 గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరిచిన అర్చకులు ముందుగా శ్రీవారిని సుప్రభాతంతో మేల్కొల్పి అనంతరం ఆలయంలో శుద్ధి నిర్వహించిన అనంతరం తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో బంగారు తెరచిపై శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారిని వేంచేపు చేసి స్వామివారి సర్వసేనాధిపతి అయిన విశ్వక్సేనుని వారి ఊరేగింపుగా విమాన ప్రాకారం చేసి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణగా బంగారు వాకిలి వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అటు తర్వాత మూల విరాట్ ఉత్సవ మూర్తులకు అలంకరించేందుకు జియంగార్లు, అధికారులు నూతన వస్త్రాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అర్చకులకు అందజేశారు. అటు తర్వాత బంగారు వాకిలిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు నైవేద్యం సమర్పణ చేశారు. అటు తర్వాత స్వామివారి ముందు పండితులు పంచాంగ శ్రవణం చేయడంతో ఉగాది ఆస్థానం వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టీటీడీ రద్దు చేసింది. తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాదిని పురస్కరించుకుని ముందు మంగళవారమైన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. మహాద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. ఆనంద నిలయంలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కుంకుమ పువ్వు వంటి వివిధ పదార్థాలతో చేసిన మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలా పూసిన అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించారు సిబ్బంది. శ్రీవారి మూల విరాట్ ను తెల్లగుడ్డతో కప్పి బంగారు వాకిలి నుంచి సన్నిధి వరకు అర్చకులు తాపడాన్ని పూసి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ జియంగార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంతో పాటు ఆలయం వెలుపల చేసిన పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇలా వైకుంఠాన్ని తలపించే విధంగా వివిధ రకాల పుష్పాలు, పండ్లతో శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు నలుదిక్కులా వివిధ రకాల పుష్పాలతో పాటు పూల తోరణాలతో వైభవోపేతంగా అలంకరించారు. ధ్వజస్తంభం, బలిపీఠం, రంగనాయకుల మండపం, అద్దాల మండపం, కళ్యాణోత్సవ మండపాలను పలు రకాల అరుదైన పుష్పాలు, పండ్లతో అత్యద్భుతంగా అలంకరించారు. ఆలయంలో అలంకరణకు దాదాపు 5 టన్నులు, వెలుపల అలంకరణకు మరో 4 టన్నుల పుష్పాలను వాడటంతో పాటు 1,00,000 కట్ ఫ్లవర్లతో చేసిన అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆలయ మహా గోపురానికి పుష్పాలతో ఏర్పాటు చేసిన కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీవారి ఆలయాన్నే కాక పరిసరాలలో వివిధ రకాల పుష్పాలు, పండ్లతో చేసిన ఆకృతులు భక్తులను అలరిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటకతో పాటు విదేశాల నుంచి తెచ్చిన వివిధ రకాల పుష్పాలతో పాటు వివిధ రకాల పండ్లతో శ్రీవారి ఆలయంతో పాటు ఆలయం వెలుపల కూడా ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఉగాది పర్వదినం నేపథ్యంలో ఉదయం శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనుండటంతో ఉదయం 11 గంటల వరకు టీటీడీ శ్రీవారి దర్శనాన్ని రద్దు చేసింది. సుప్రభాత సేవ పూర్తయిన అనంతరం ఏకాంతంగా స్వామివారి మూల విరాట్ కి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించిన పిదప బంగారు వాకిలిలో ఆస్థానాన్ని నిర్వహించి ఉదయం 11 గంటల నుంచి టీటీడీ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆదివారం రాత్రి అమావాస్య ఉత్సవాన్ని 4 మాడ వీధుల్లో చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని 4 మాడ వీధుల్లో చేపట్టారు. అమావాస్య రోజున సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతి పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ శ్రీనివాసులు, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ ధనపాల్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుదర్శన్ నాయుడు, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఈశాన్యమున వెలసి ఉన్న నల్ల గంగమ్మకు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని అమ్మవారికి కొంతమంది గుప్త దాతలు వెండి కిరీటాన్ని, వెండి కవచాన్ని విరాళంగా అందజేశారు. అమ్మవారికి గుప్త దాతలు అందజేసిన వెండి కిరీటాన్ని, కవచాన్ని నల్ల గంగమ్మ అమ్మవారికి అలంకరించి భక్తుల దర్శనార్థం ఊరేగింపుగా తీసుకుని రావడంతో భక్తులు అడుగడుగున అమ్మవారికి పసుపు నీళ్లతో స్వాగతం పలుకుతూ కర్పూర హారతులు, నీరాజనాలు పట్టారు. ఆలయ కమిటీ చైర్మన్ ఖంటా రమేష్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని అతి పురాతనమైన ఆలయాలలో ఒకటైన నల్లగంగమ్మ ఆలయంలోని నల్ల గంగమ్మకు కొంతమంది గుప్తదాతలు వెండి కిరీటాన్ని, వెండి కవచాన్ని అందజేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. దాతలు అందజేసిన వెండి కిరీటాన్ని, కవచాన్ని అమ్మవారికి అలంకరించి భక్తుల దర్శనార్థం నేడు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చామని, వెండి వస్త్రాలతో కలకలలాడుతున్న అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు. మేము అడగంగానే
శ్రీ నరగమ్మ గుడికి అమ్మవారికి కిరీటము కవచం చేయుటకు మనసున్న మహారాజులందరూ కూడా సహాయం చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహాన్ని ప్రతి ఒక్క వీధిలో తిప్పడానికి కారణం ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి వద్దనే అమ్మవారిని దర్శించుకోవాలనేటువంటి తాపత్రయం మాది, అభిప్రాయం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారి దీవెన అందుకోవాలని మరీ కోరుకుంటున్నారు. మన గుణ అలియాస్ రాజశేఖర్ మరియు ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన పేరు చెప్పొద్దన్నారు. వీళ్ళిద్దరికి కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు అర్చకులు. స్వామివారి పాదాల సాక్షిగా పంచాంగ శ్రవణాన్ని వీణుల విందుగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. కలియుగ ఇల వైకుంఠమైన తిరుమల కొండపై ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. శ్రీవారి సన్నిధిలో ఉగాది పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు, పరిసరాలను వివిధ రకాల ఫల పుష్పాలతో పాటు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ వేకువజామున 3 గంటలకు శ్రీవారికి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం ఆలయంలో శుద్ధి నిర్వహించి తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు అర్చకులు. అనంతరం శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో బంగారు తెరిచేపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామిని వేంచేపు చేయగా, స్వామివారి సర్వసైనాధిపతి అయిన విశ్వక్సేనుడు విమాన ప్రాకారోత్సవం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణగా బంగారు వాకిలికి చేరుకున్నారు. అటు తర్వాత మూల విరాట్ ఉత్సవ మూర్తులకు అలంకరించే నూతన వస్త్రాలను జియంగార్లు, అర్చకులు, అధికారులు ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అర్చకులకు అందజేశారు. అటు తర్వాత బంగారు వాకిలిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యం సమర్పణ చేశారు అర్చకులు. అటు తర్వాత స్వామివారి ముందు పండితులు పంచాంగ శ్రవణం చేయడంతో ఉగాది ఆస్థానం వైభవంగా ముగిసింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంతో పాటు ఆలయం వెలుపల చేసిన పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇలా వైకుంఠాన్ని తలపించే విధంగా వివిధ రకాల పుష్పాలు, పండ్లతో శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీవారి ఆలయాన్నే కాక పరిసరాలలో వివిధ రకాల పుష్పాలు, పండ్లతో చేసిన ఆకృతులు భక్తులను అలరిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటకతో పాటు విదేశాల నుంచి తెచ్చిన వివిధ రకాల పుష్పాలతో పాటు వివిధ రకాల పండ్లతో శ్రీవారి ఆలయంతో పాటు ఆలయం వెలుపల కూడా ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు తెలుగు ఉగాది నూతన సంవత్సర సందర్భంగా ఉగాది ఆస్థానము చాలా అత్యంత వైభవంగా అర్చకులు, జియంగారులు అంతా కలిసి చేయటం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా స్వామివారిని ఈ దేశము, రాష్ట్రము, ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. సో ఉగాది ఆస్థానం చాలా చక్కగా నిర్వర్తించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని భిక్షాల గాలిగోపురం వద్ద భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ఈ ఉగాది కొత్త సంవత్సరం వారి వారి కుటుంబ సభ్యుల్లో సంతోషం, శాంతి నింపాలని, మీ ఆనందాలని రెట్టింపు చేయాలని, మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని తెలియజేశారు. అన్ని రాశులకి, అన్ని జాతకాలకి మార్పు చెందినటువంటిది ఉగాది, ఈ కొత్త సంవత్సరం. ఇక్కడి నుంచే కూడా అన్ని శుభాలు జరుగుతాయి. అదేవిధంగా షడ్రుచులు, ఏదైతే తీపు, పులుపు, చేదు, కారము, వగరు అన్ని కలిపినటువంటి షడ్రుచులు ఈరోజు ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని శ్రీకాళహస్తి ఆలయం ముందున్నటువంటి గాలిగోపురం దగ్గర భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా, మా యొక్క వాసు యాదవ్ కావచ్చు, ఢిల్లీ కుమార్ కావచ్చు, అదేవిధంగా యువమోర్చా నాయకులు చందు గారు, అదే ఎస్వి రమణ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా గోపాల్ గారు, అదే ఈరోజు ప్రజలందరికీ ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిని పంపిణీ చేస్తున్నారు మా భారతీయ జనతా పార్టీ తరఫున.
తిరుమల శ్రీవారిని తమిళ సినీ నటుడు సంతానం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలుగు నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఉగాది ప్రజలందరికీ సుఖ సంతోషాలను కలగజేయాలని టీటీడీ పూర్వపు చైర్మన్ చదలవాడ విద్యాసంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆకాంక్షించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినం ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని టీటీడీ పూర్వపు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విపరీతమైన వేసవి నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. తిరుపతి ప్రజలకు క్రోధినామ సంవత్సరం తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని మా ఛానల్ కృష్ణతేజ ఛానల్ ద్వారా మా సంస్థల ద్వారా ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదినాన తెలుగు జాతి గర్వపడే విధంగా తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పర్వదినానికి మీ అందరికీ కూడా కలియుగనాథుడు వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ఉన్నాం. మనం వారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మీకు మీ కుటుంబాలకి మీ బిడ్డలకి అన్ని విధాల భగవంతుడు తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను మా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎండాకాలం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. బిడ్డలు కానీ మనం కానీ ప్రతి విషయం నిప్పుకు దూరంగా ఉండాలని, ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ కూడా సాధించాలని మీకు మీ కుటుంబాలకి భగవంతుడు తోడుగా ఉండాలని నేను ఒకసారి మీ అందరి తరఫున కలియుగనాథుడైనటువంటి సాక్షాత్ కలియుగంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి మనందరికీ ఏకైక దేవుడు వారు తోడుగా ఉండాలని మరోసారి హృదయపూర్వకంగా అందరికీ ప్రేక్షకులకు కానీ మా ఖాతాదారులకు కానీ మా మిత్రులకు కానీ మా శ్రేయోభిలాషులకు కానీ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలను నేను అందిస్తూ అన్ని విధాలా మిమ్మల్ని భగవంతుడు ఆదుకోవాలని ఆశీర్వదించాలని అండగా ఉండాలని మరొకసారి ప్రార్థిస్తూ ఉగాది శుభాకాంక్షలను మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తమ శుభమస్తు షాపింగ్ మాల్కు విచ్చేసే కస్టమర్లకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడం కోసం తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ వద్ద ఉచిత మజ్జిగ చలివేంద్రంను ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12:30 రాయలసీమ పోరాట సమితి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బయ్యా వెంకటరమణయ్య మరియు సరోజమ్మ మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం బాటసారులు మరియు కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు దాహార్తికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఇలాంటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మున్ముందు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ అలాగే సిబ్బంది పాల్గొన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ద్వారా ప్రతి వేసవి కాలంలో కూడా ఉండే స్థానికులకి సామాన్య భక్తులకి నడిచి కొండకెళ్ళే భక్తులందరికీ కూడా ఉపశమనం కల్పించాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ఇక్కడ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రతి సంవత్సరం కూడా వేసవిలో శుభమస్తు షాపింగ్ వాళ్ళు ఇక్కడ ప్రజలకి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభపరిణామం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ప్రధాన ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ వేదికలో శ్రీ క్రోధినామ తెలుగు నూతన సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు.
ప్రధాన ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలాగే ప్రత్యేక పుష్పాలంకరణలో ఉభయదారులు కీర్తిశేషులు మహదేవనాయుడు కుటుంబ సభ్యులు అడపగుండ్లపల్లి వాస్తవ్యులు నిర్వహించారు. తరువాత శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలను దేవస్థానం తరపున ఈవో వెంకటేశు సమర్పించారు. అనంతరం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి శివకుమార్ శర్మ రచించిన కాణిపాకం దేవస్థానం పంచాంగాన్ని కళ్యాణ వేదికలో ఆవిష్కరించారు. కాణిపాకం గ్రామ పురోహితులు మోహన్ రామలింగం పంచాంగాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు విద్యాసాగర్ రెడ్డి, కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, అర్చకులు, వేద పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆకాంక్షించారు. మంగళవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులతో ఉగాది సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన తెలుగు సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని పంచాంగం తెలియజేస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు ప్రజలను అభ్యర్థించారు. 5 కోట్ల ఆంధ్రులకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి సుస్థిర పాలన, చంద్రబాబుది సుపరిపాలన, పవన్ కళ్యాణ్ది శాంతియుత పాలన, ఈ 3 కలిపి ఆంధ్ర రాష్ట్రంలో బృహత్తరంగా తయారవుతోంది. 6 కోట్ల ఆంధ్రులు ఈ సుపరిపాలనను ఎదురు చూస్తున్నారు, ఈ శాంతి పాలనను ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజులు మంచి, ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఈ ఉగాది సంవత్సరంలో కోరుకున్నది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలకు అండగా తోడుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది సంవత్సరం శాంతియుతంగా ఉంటారనేసి కూడా కోరుకుంటూ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ఘనంగా ఉగాది వేడుకలు, అశేష సంఖ్యలో పంచాంగ శ్రవణానికి హాజరైన భక్తులు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు, వైభవంగా ఉగాది ఆస్థానం, వివిధ రకాల పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా శ్రీవారి ఆలయం. దక్షిణ కాశీ శ్రీకాళహస్తేశ్వరాలయంలో నయనానందకరంగా ఉగాది ప్రత్యేక అలంకరణలు, ఆనవాయితీలో భాగంగా భక్త కన్నప్పకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ అధికారులు. తిరుపతి కలెక్టరేట్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది మహోత్సవ వేడుకలు. మన సంస్కృతి, వేద విజ్ఞానం చాలా గొప్పవి, మనం వాటిని వారసత్వంగా కాపాడుకోవాలి. జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్. తెలుగు నూతన సంవత్సరం ఉగాది అందరికీ శుభాన్ని కలిగించాలి. ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన టీటీడీ పూర్వపు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.